శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం కన్యా రాశి వారికి నవంబర్ నెల 2025 ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. కన్యా రాశి వారికి ఈ నెల నవంబర్ నెల 2025 జీవితంలో విజయ పతాకంలో కొత్త దిశ అని చెప్పవచ్చును. కొత్త ఆశలు, కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుంది. గ్రహస్థితులు ఈ నెలలో మీ కెరియర్, ఆర్థిక స్థితి మరియు ప్రేమ జీవితంపై స్పష్టమైనటువంటి ప్రభావాన్ని చూపనున్నాయి. మరి ఈ నెల మీకు ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహస్థితి వివరాలకు వస్తే, నవంబర్ నెల ప్రధానంగా సూర్యుడు తులా నుండి వృశ్చిక రాశికి సంచరిస్తాడు. బుధుడు కూడా వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. మీ రాశి అధిపతి బుధుడు, కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు వృశ్చిక రాశిలో స్థితి అవుతాడు. కుజుడు వృశ్చిక రాశిలో స్వంత రాశిలో బలంగా ఉంటాడు. శుక్రుడు కన్యా నుండి తులలోకి వెళ్తాడు. శని మీనరాశిలో మార్గస్థితిలో ఉన్నాడు. రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉంటారు. ఈ గ్రహస్థితులు కన్యా రాశి వారికి కమ్యూనికేషన్, ట్రావెల్, సంబంధాలు మరియు ఆదాయ రంగాల్లో చైతన్యాన్ని తీసుకువస్తాయి. కుజుడు వృశ్చిక రాశిలో ఉండడం వల్ల కుజుడు 3వ స్థాన అధిపతి అవుతాడు. మీ కన్యా రాశి నుంచి 3వ స్థాన అధిపతి అవుతాడు. సొంత రాశిలో వృశ్చికంలో ఉన్నాడు కాబట్టి ఇది మీకు ధైర్యాన్ని తెచ్చిపెడుతుంది, నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని కలిగిస్తుంది మరియు నాయకత్వపును లక్షణాలను పెంచేటువంటి స్థానం అని చెప్పవచ్చును. మీ మాటలు బలంగా ఉంటాయి. మీరు చెప్పేది ఇతరులు గుర్తిస్తారు. సామాజిక వేదికలు, మీడియా మరియు కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఇది సక్సెస్ పీరియడ్ అని చెప్పవచ్చును. కొత్త ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతూ ఉంటాయి. కానీ కోపం లేదా ఈగో వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కోపాన్ని, ఈగోతనాన్ని కంట్రోల్ చేసుకున్నట్టయితే ఫలితాలు అనేటువంటివి మీకు చాలా కలుగుతాయి. ఇక శుక్రుడు ఇప్పుడు తులలోకి వస్తాడు కాబట్టి మీకు 2వ స్థానం అవుతుంది. కన్యా నుంచి తుల 2వ స్థానం అవుతుంది. ఇది మీకు ధనప్రాప్తిని తెచ్చిపెడుతుంది, కుటుంబ సమతుల్యతను పెంచుతూ ఉంటుంది మరియు మీ మాటల్లో మాధుర్యాన్ని పెంచుతుంది. మీ ఇన్కమ్ పెరుగుతూ వస్తుంది. కొత్త ఆర్థికమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఫ్యామిలీలో ప్రేమ మరియు సహాయాలు పొందుతూ ఉంటారు. మాటల్లో మాధుర్యం వల్ల మీరు అందరినీ మనసు గెలుచుకుంటూ ఉంటారు. ఈ సమయంలో కొత్త ఆభరణాలు లేదా విలువైనటువంటి వస్తువులు కొనేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక సూర్యుడు, బుధుడు కూడా ఈ వృశ్చిక రాశిలో, అంటే మీకు కన్యా నుంచి వృశ్చికం 3వ స్థానంలో ఉంటారు. ఇది మీకు శక్తివంతమైనటువంటి కమ్యూనికేషన్ గుణాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. మీ ఆలోచనలు ధైర్యంగా చెప్పగలుగుతారు. బుధుడు మీ రాశి అధిపతి కావడంతో ఈ కాలంలో ప్లానింగ్ మరియు లాజిక్ థింకింగ్ మరియు ఇవి చాలా జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. లాజిక్గా ఆలోచనలు చేస్తూ ఉండాలి. సూర్యుడు మీ కీర్తి పెంచుతూ ఉంటాడు, కానీ అహంకారాన్ని కూడా తెస్తూ ఉంటాడు. కాబట్టి అహంకారాన్ని తగ్గించుకుంటూ ఉండాలి. నాయకత్వపు ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కెరియర్ విషయానికి వస్తే, కన్యా రాశి వారికి ఈ నవంబర్ నెల కెరియరు, స్థిరత్వము మరియు కొత్త ప్రాజెక్టులు, ఆదాయ వృద్ధిని చూపిస్తూ ఉంది. శని మార్గస్థితిలో ఉండటం వల్ల మునుపటి కష్టానికి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకు, ఉన్నతాధికారులకు ఆదరణ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. బిజినెస్లో కొత్త కాంట్రాక్టులు లేదా పార్ట్నర్షిప్లు లాభాన్ని ఇస్తూ ఉంటాయి. విదేశీ సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. కానీ రాహు కారణంగా తప్పుడు సమాచారాలతో
తొందరపాటు తన నిర్ణయాలు తీసుకోవడం, గందరగోళం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. డాక్యుమెంట్ విషయాలలో చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవడం మర్చిపోకుండా చూసుకోవాలి. అన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్టయితే ఆరోగ్యపరంగా ఈ నెల సగటుగా ఉంటుంది, అంటే మామూలుగా ఉంటుంది. కుజుడు బలంగా ఉండడంతో శక్తి లభిస్తూ ఉంటుంది, కానీ శరీరం వేడిగా ఉండడం, నిద్రలోపం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు వల్ల మానసిక శాంతి నెలకొంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు ఎక్కువగా ఫోన్ లేదా స్క్రీన్ టైం తగ్గించడం మంచిది. ఎక్కువగా ఫోన్ చూడడము, టీవీలు చూడడము తగ్గించుకోవడం మంచిది. యోగా, ధ్యానం చేసుకోవడము, ధ్యానం వల్ల మనసు ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి యోగా చేసుకోవడం లేదా సంగీతం వినడము మానసిక ప్రశాంతతను ఇస్తూ ఉంటుంది. ఇక ప్రేమ, కుటుంబ విషయానికి వస్తే ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ నెల బంధం బలపడేటువంటి సమయం. మునుపటి అపార్థాలు తొలగుతాయి. వివాహితుల మధ్య మాధుర్యత అనేటువంటిది పెరుగుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. శుక్రుడు మరియు బుధుడు కలిసి ఉండడంతో మాటల ద్వారా సమస్యలన్నీ సులభంగా పరిష్కారం అవుతాయి. కొత్త సంబంధాలు మొదలయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక శని మీనరాశిలో ఉండడం వల్ల శని ఇప్పుడు మీకు 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి బిజినెస్, మ్యారేజ్ మరియు పార్ట్నర్షిప్ రంగాల్లో గణనీయంగా మార్పులు కలుగుతూ ఉంటాయి. మీరెంత కష్టపడి పనిచేస్తే అంత గట్టి ఫలితం అనేటువంటిది మీకు లభిస్తుంది. శని మీకు క్రమశిక్షణ నేర్పుతాడు, కానీ ఆలస్యం చేసినా క్రమశిక్షణ నేర్పుతాడు, ఫలితాలు ఇస్తాడు. వివాహం ఆలస్యం అవుతున్న వారికి సరైన జంట వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక ప్రయాణాలకు ఇది చాలా మంచి సమయం అని చెప్పవచ్చును. ఇక రాహు కుంభంలో ఉండడం వల్ల ఆరోగ్యము, పనిస్థలము మరియు సహచరులతో సంబంధాలు ప్రధానంగా ఉంటాయి. కేతు సింహరాశిలో ఉన్నందువల్ల ఇంపార్టెన్స్లో మీలోని శాంతి ఏర్పడుతూ ఉంటుంది. ధ్యానం చేయడం, యాత్రలు లేదా ఆధ్యాత్మికంగా భక్తి భావనను పెంచుకోవడం సంతృప్తినిస్తాయి. కేతువు వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవడం మీ బాధ్యత. ఇక ఈ నవంబర్ నెల మొత్తంగా చూస్తే కన్యారాశి వారికి కెరియర్లో కొత్త అవకాశాలు, ఆర్థిక స్థిరత్వము, ప్రేమలో సానుకూల మార్పులు, మానసిక శాంతి ఇవన్నీ లభిస్తాయి. బుధుడు మరియు శుక్రుడు కలిసి ఉండడం వల్ల ఇది ఈ నెల ప్లానింగ్ మరియు క్రియేటివిటీ మరియు కమ్యూనికేషన్ కొత్త ప్రత్యేక సమయం అని చెప్పవచ్చును. ఇక పరిహారాల విషయానికి వస్తే బుధవారం పచ్చని పండ్లు లేదా వస్త్రాలు దానం చేయడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, శుక్రవారం నాడు ముఖ్యంగా విద్యార్థులకు లేదా స్త్రీలకు దానము చేయడము, పుస్తకాలు దానం చేయడము, హనుమాన్ చాలీసా పఠించడము కుజ ప్రభావ సానుకూలతను మారుస్తూ ఉంటుంది. ఈ పరిహారాలు కమ్యూనికేషన్, ఆర్థిక స్థిరత్వం, మానసిక శాంతిని పెంచుతూ ఉంటాయి. ఇక కన్యారాశి వారికి నవంబర్ నెల 2025 ప్లానింగు, ఆత్మవిశ్వాసం మరియు విజయాలు. ఈ నెల బుధుడు తెలివిని ఇస్తాడు, శుక్రుడు సంతోషాన్ని ఇస్తాడు, కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ పరిహారాలు చేసుకొని అందరికీ కూడా ఈ కన్యారాశి వారికి అన్ని శుభాలు జరగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ రాశి ఎలా అనిపించింది అనేటువంటిది కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీమన్నారాయణ. నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.